హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ అండ్ హౌ టు గ్రో సబ్స్క్రైబర్స్. ఈ టాపిక్ మీద యూట్యూబ్లో అన్ని లాంగ్వేజెస్లో కొన్ని వేల వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ అందులో ఏది కరెక్ట్? చాలామందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం ఒక 100 సబ్స్క్రైబర్స్ ఆర్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ గ్రోత్ లేకుండా పోతుంది. అలాగే వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే ఒక 50 వ్యూస్ 100 వ్యూస్ రావడం, ఆ తర్వాత వీడియో ఆగిపోవడం, డౌన్ యారో మార్క్ పడిపోవడం జరిగిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే మీరు గ్రో అవ్వాలి అని అనుకుంటే, అంటే వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలి అన్నా కానీ ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఇలాంటి వాళ్ళ కోసం నేను ఒక బెస్ట్ ట్రిక్ చెప్పబోతున్నాను. కానీ ఇలాగా ట్రిక్స్ అని చెప్పేసి ఇలాగా సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వడానికి, వ్యూస్ గ్రో అవ్వడానికి, మిలియన్స్ వ్యూస్ రావడానికి చిన్న సెట్టింగ్ ఆన్ చేస్తే చాలు వ్యూస్ వచ్చేస్తాయి అని చెప్పడం. అలాగే రకరకాలైనటువంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ యూఆర్ఎల్ని, యూట్యూబ్ యూఆర్ఎల్ని ఇచ్చేస్తే మీకు వ్యూస్ వచ్చేస్తాయి. అలాగే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయిపోతారు. సబ్స్ ఇట్లాగా చాలా రకాలైనటువంటి వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ మీకు ఇచ్చేటటువంటి సలహాలు. ఇవన్నీ కూడా చాలా రాంగ్, మీకు మిస్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అసలు ట్రిక్ ఏంటి మనం పూర్తిగా ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి నేను ఇవాళ చెప్పబోయేటటువంటి టిప్స్ అని కూడా 100కి 100% కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఛానల్ నాకు కొత్త కావచ్చు, కానీ ప్రీవియస్గా 8 years నుంచి ఒక ఛానల్ ఆల్రెడీ ఉంది. 3 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకునే ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత మీ ఛానల్ గ్రోత్ ఆగిపోయిందా, 1000 సబ్స్క్రైబర్స్ రావడం లేదా, అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి ట్రిక్స్ 100కి 100% కరెక్ట్. ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయను. ఆల్రెడీ ఇలా చెప్పడం వల్ల చాలా మంది 1000 సబ్స్క్రైబర్స్ ని అచీవ్ అయినారు. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ లో నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి మెథడ్స్ నే ఫాలో అయ్యాను. అవే మెథడ్స్, రియల్ ట్రిక్స్ మాత్రమే ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా నా రియల్ ఎక్స్పీరియన్స్ నే మీకు షేర్ చేస్తా ఉన్నాను. అసలు నిజమేంటి, 1000 సబ్స్క్రైబర్స్ ని అచీవ్ చేయడం కష్టమేం కాదు, కానీ మీరు ఫాలో అయ్యేటటువంటి మెథడ్సే రాంగ్. ఆ రాంగ్ మెథడ్స్ వల్లనే మీరు 1000 సబ్స్క్రైబర్స్ ని అచీవ్ చేయలేకపోతా ఉన్నారు. జనరల్ గా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పెరుగుతారో మీరే రీసెర్చ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటారా, మీరు ఆల్రెడీ ఒక 10 or 20 సబ్స్క్రైబర్స్ మీకు వచ్చి ఉంటే ఎలా సబ్స్క్రైబర్స్ వచ్చారో ఒకసారి రీసెర్చ్ చేయండి. పెట్టినటువంటి వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ లో ప్రతి ఒక్క వీడియో ఓపెన్ చేయండి, అనలైటిక్స్ లోకి వెళ్ళండి. అక్కడ వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబర్స్ ఎక్కువగా గెయిన్ చేసినటువంటి వీడియో ఏదో చూడండి. అట్లాంటి వీడియోసే మళ్ళీ మీరు రిపీటెడ్ గా చేయండి. ముఖ్యంగా ఎప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతారు అంటే, మనం పెట్టినటువంటి వీడియో వాళ్ళకి గనక ఉపయోగపడి ఉంటే, మనం ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది 100% కరెక్ట్ అయినప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. ఇదే సక్సెస్ఫుల్ గా మనకు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసేటటువంటి 100% రియల్ గా వర్క్ అయ్యేటటువంటి మెథడ్. అంటే మనం చెప్పేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ వీడియోలో వర్త్ ఉండి వాళ్ళకి ఉపయోగపడి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. ఇదే సక్సెస్ఫుల్ మంత్ర. ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చేటటువంటి వీడియోస్ ఎక్కువగా చేయాలి. ట్యూటోరియల్స్ కనుక మనం వీడియోస్ చేస్తే మీకు ఎక్కువగా సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. అలాగే హెల్త్ టిప్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తే ఆ హెల్త్ టిప్ ని వాళ్ళు యూజ్ చేసినప్పుడు అది కనుక వర్క్ అయితే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్ అయిపోతారు. దీంట్లో నో డౌట్. ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీలో మాత్రం ఫన్ గనక ఉంటే ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్ అవుతారు. ఇంకా మొదట నా ఛానల్ ని స్టార్ట్ చేసినప్పుడు అంటే స్టార్ట్అప్ ఐడియాస్ తెలుగు అని చెప్పి ఈ ఛానల్ ని స్టార్ట్ చేసినప్పుడు ర్యాండమ్ గా రకరకాలైనటువంటి కంటెంట్ ని నేను అప్లోడ్ చేసేవాడిని. కానీ అప్పుడు వీడియోస్ వైరల్ అయ్యేది లేదు. ఎప్పుడైతే నేను ఒక మంచి బిజినెస్ ఐడియాస్ ని ఇచ్చానో ఆ బిజినెస్ ఐడియా వాళ్ళందరికీ బాగా నచ్చడంతో
ఆ ఒక్క వీడియో నుంచే నాకు కొన్ని లక్షల వ్యూస్ రావడం జరిగింది. అలాగే సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు. అంతేకాకుండా వాచ్ టైం కూడా ఒకే ఒక్క వీడియోతో కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అప్పుడే నాకు అర్థమైంది, మనం చేసేటటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఆడియన్స్ కి ఎటువంటిది కావాలో అట్లాంటి వీడియోని మనం అప్లోడ్ చేసినప్పుడు మనకి వ్యూస్ రావడం, సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి నేను అప్డేటెడ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ వీడియోస్ ని మాత్రమే క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తా ఉండడం జరిగింది. దానివల్ల నా ఛానల్ గ్రో అవుతూ జరిగింది. ప్రెసెంట్ వచ్చేసి 3,06,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ నేను గెయిన్ అయ్యాను. సేమ్ టాపిక్ మీద వీడియో చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే, మామూలుగా మనం ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తామో ఆ వీడియో కొంతమందికి యూట్యూబ్ చూపించడం జరుగుతుంది, అంటే ఇంప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ యూట్యూబ్ వీడియోని ఎంతమంది అయితే వాచ్ చేశారో, దాన్ని కంప్లీట్ గా వాచ్ చేశారో, లైక్స్ చేశారో, షేర్ చేశారో, దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తుందంటే నెక్స్ట్ అదే టాపిక్ మీద మనం వీడియోని అప్లోడ్ చేసినప్పుడు అదే సబ్స్క్రైబర్స్ కి వీడియోని బ్రౌజ్ ఫీచర్ లో చూపించడం జరుగుతుంది ఇంప్రెషన్స్ ద్వారా. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకి అగైన్ రిపీటెడ్ సబ్స్క్రైబర్స్ ద్వారా వ్యూస్ రావడం జరుగుతుంది. సో అందుకనే రిపీటెడ్ గా ఉన్నటువంటి కంటెంట్ ని మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తుండాలి. అవి కూడా ఏంటి అంటే కనుక సబ్స్క్రైబర్స్ కి నచ్చి మనకు ఎక్కువ వ్యూస్ వచ్చి, ఎక్కువ వాచ్ టైం వచ్చి, అలాగే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చినటువంటి వీడియోస్ ని మనం రిపీటెడ్ గా చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఒకసారి గమనించండి, పెద్ద పెద్ద యూట్యూబర్స్ మనోజ్ దే కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా కూడా వీడియోస్ ని రిపీటెడ్ గా చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ని మీరు చూడండి, హౌ టు అప్లోడ్ వీడియో అనేటటువంటి టాపిక్ మీద పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎన్ని వీడియోస్ చేసింటారో. వాళ్ళు చెప్పే టాపిక్ సేమ్ గా ఉంటుంది కానీ చెప్పే విధానం మారుతూ ఉంటుంది, టెక్నిక్స్ మారుతూ ఉంటాయి, అదే టాపిక్ మీద చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటటువంటి తప్పు ఏంటి అంటే గనక, స్టార్టింగ్ లోనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి అని చెప్పడం చాలా రాంగ్. ఎందుకంటే మనం ఫస్ట్ చేసేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అది ఇంట్రెస్టింగ్ గా సబ్స్క్రైబర్స్ కి నచ్చే విధంగా గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. స్టార్టింగ్ లో అలా చెప్పడం వల్ల ఏంటి అంటే గనక వాళ్ళు బోర్ ఫీల్ అయ్యి వీడియోని స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోస్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల వాచ్ టైం తగ్గిపోవడం వల్ల, ఎక్కువ మందికి రికమెండ్ చేయకపోవడం వల్ల వ్యూస్ తగ్గిపోతాయి, సబ్స్క్రైబర్స్ కూడా మనము గెయిన్ చేసుకోలేము. కాబట్టి వీడియోని బాగా స్టార్టింగ్ లో హుక్ యాడ్ చేసి మంచి ఇంట్రెస్టింగ్ గా చేస్తూ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నటువంటి ప్లేస్ లో వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ టాపిక్ లోకి వెళ్ళిపోదామా, ఇట్లా గనక యాడ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా గెయిన్ అవుతారు. సో ముఖ్యంగా గ్రోత్ ఫార్ములా ఏంటి అంటే కనుక 30 లేదా 40 వీడియోస్ వరకు రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేయండి. అందులో ఎక్కువగా వీడియో ఏదైతే చూశారో ఆ వీడియో టాపిక్ ని మళ్ళీ మళ్ళీ అగైన్ వీడియోస్ ని చేస్తూ ఉండండి. ఇదే ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మనకి సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వీడియో వాచ్ టైం రావాలన్నా, వీడియో అందరికి ఇంప్రెషన్స్ ని యూట్యూబ్ షేర్ చేయాలన్నా గానీ ఇదే ముఖ్యమైనటువంటి సక్సెస్ మంత్రం. ఈ వీడియోలో ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే గనక, ఆడియన్స్ కి కావాల్సినటువంటి కంటెంట్ ని మనం ప్రిపేర్ చేయాలి. మనకు నచ్చింది కాదు, వాళ్ళకి నచ్చినటువంటి వీడియోస్ ని మనం రెగ్యులర్ గా చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇక ఇప్పుడున్నటువంటి టాప్ బిగ్ యూట్యూబర్స్ అంటే వరల్డ్ యూట్యూబర్స్ యొక్క వీడియోస్ ని ఒకసారి అన్ని వీడియోస్ ని వాచ్ చేయండి. వాళ్ళ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతుంటారు. స్టార్టింగ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేశారు, ఎలా రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ ఎలా రిపీట్ అవుతున్నాయి, మీరు గనక చెక్ చేస్తే అది కూడా మీకు ఒక స్ట్రాటజీ అర్థమవుతుంది. నా ఛానల్ కి సంబంధించినటువంటి అనలైటిక్స్ అన్ని కూడా వీడియోకి ఎండింగ్ లో నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ ఛానల్లో నాకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ చూడండి, 3 lakhs అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి, ఎన్ని వీడియోస్, ఆల్మోస్ట్ 1000+ వీడియోస్ ఉన్నాయి. అందులో టాప్ వీడియోస్ యొక్క వ్యూస్ చూడండి ఎన్ని ల్యాక్స్ లో ఉన్నాయో. సో ఇక్కడ కనబడుతున్నాను కదా, ఈ వీడియోస్ అన్ని కూడా నేనే అన్నమాట, ఇది నా ఛానల్. సో అందుకనే ఆ ఎక్స్పీరియన్స్ తో మీరందరూ కూడా మంచి యూట్యూబర్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వీడియోస్ ని చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి.
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ చేసి జై హింద్, జై భారత్.